నమో భగవతే వాసుదేవాయ. ఇవాళ మనం శ్రీమద్ భాగవతం దశమ స్కంధంలో 53, 54 అధ్యాయాలు, రుక్మిణీ కళ్యాణానికి సంబంధించిన 2 అధ్యాయాలు, వాటి గురించి చర్చించుకుందాం. అలాగే ఒక్కసారి నిన్న చర్చించుకున్న రుక్మిణీ సందేశం కూడా క్లుప్తంగా. ముచుకుందుణ్ణి అనుగ్రహించిన తర్వాత, కాల యవనుణ్ణి భస్మింపజేసిన తర్వాత, జరాసంధునికి మోసం చేసి భగవంతుడు ప్రవర్షణ పర్వతం పైనుంచి పరిగెత్తి ప్రవర్షణ పర్వతం ఎక్కి ఆ పర్వతం నుంచి దూకి తాను ఇక లేననే భ్రమ జరాసంధుడికి కల్పించి ద్వారక వెళ్ళిపోయాడు. చాలామంది అనుకుంటుంటారు, భగవంతుడు అలా ఎందుకు పరిగెత్తి పారిపోవాల్సిన అవసరం వచ్చింది, జరాసంధుడి సేనలతోటి యుద్ధం చేయలేదా అని. దాని గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఆ తర్వాత శుకదేవ్ గోస్వామి గారు చెప్తున్నారు, ఎలా అయితే బలరాముడికి రేవతితో వివాహం జరిగింది, ఆ తర్వాత ఆయన ఏమంటున్నారంటే, శిశుపాలుడిని అతనితో పాటు వచ్చిన రాజులందరినీ ఓడించి కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడు. ఈ విషయం చెప్తూ ఒక ఉపమానం చెప్తున్నారు. ఏ విధంగా గరుత్మంతుడు అమృతం ఎత్తుకొచ్చాడో అదే విధంగా విదర్భ నుంచి రుక్మిణీదేవిని ఎత్తుకొచ్చాడు కృష్ణుడు. ఆ రుక్మిణి విదర్భరాజు భీష్మకుడి కూతురు. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం, ఆవిడ లక్ష్మియే అని క్లుప్తంగా శుకదేవ్ గోస్వామి గారు చెప్పారు. వెంటనే పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, ఏంటది? ఆ రుక్మిణి చాలా గొప్ప అందగత్తె అని విన్నాను, ఆమెను ఎత్తుకొచ్చి రాక్షస వివాహం చేసుకున్నాడని విన్నాను. శిశుపాలుడు అంత బలవంతుడు కాదు, కానీ జరాసంధుడు, సాల్వుడు వీళ్ళందరూ చాలా బలవంతులు కదా. వీళ్ళను జయించి భగవంతుడు రుక్మిణిని ఏ విధంగా ఎత్తుకొచ్చాడో ఆ వివరం నేను వినాలనుకుంటున్నాను. బ్రహ్మన్ కృష్ణ కథా పుణ్య మాధ్వీర్లోకమలాపః కోను తృప్యేత శృణ్వానః శృతజ్ఞో నిత్యనూతన. ఓ బ్రాహ్మణ, కృష్ణ కథా పుణ్య, కృష్ణ కథలు పుణ్యప్రదములు. మాధ్వీర్లోకమలాపః, మధురాతి మధురమైనవి. లోకమలాపః, లోకుల యొక్క కల్మషాన్ని కడిగివేసేవి. కోను తృప్యేత శృణ్వానః, ఎవరు ఈ కథలు వింటూ తృప్తి పొందుతారు. శృతజ్ఞో నిత్యనూతన, ఈ కథలన్నీ నిత్య నూతనములు, ఎన్నిసార్లు విన్నా ఇంకా 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 వినాలనిపిస్తాయి. శృతజ్ఞో నిత్యనూతన కోను తృప్యేత శృణ్వానః. శృతజ్ఞ అంటే వినడం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, అంటే భాగవతులు. ఏ భాగవతులు ఈ కథలు విని తృప్తి చెందుతారు అంటే తృప్తి చెందరు, ఎందుకంటే మళ్ళీ 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 వినాలనుకుంటారు. నాకు ఈ రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని వివరించు అని చెప్తున్నారు. అప్పుడు ఆయన కథ మొదలుపెట్టారు. ఒక రాజు, అనగనగా ఒక రాజు, ఆయన విదర్భకు మహారాజు. భీష్మకుడు ఆయన పేరు. ఆయన రాజధాని పేరు కుండిన నగరం. ఆయనకు 5 కుమారులు ఉన్నారు, ఒక కూతురు. అందరిలో పెద్దవాడు రుక్మి, రెండోవాడు రుక్మరథుడు, మూడోవాడు రుక్మబాహు, నాలుగోవాడు రుక్మకేశుడు, 5వవాడు రుక్మమాలి. ఆ అమ్మాయి పేరు రుక్మిణి. ఎవరికైనా రుక్మ అనే పదానికి అర్థం తెలుసా? అందరి పేర్లు రుక్మ 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 అని వచ్చింది. రుక్మ అంటే గోల్డ్, బంగారం. వాళ్ళ 6 కూడా బంగారం రుక్మిణి ఒక్కతే.
మిగతా వాళ్ళంతా రోల్డ్ గోల్డ్, ఈమె మాత్రం మోల్టెన్ గోల్డ్, మేలిమి బంగారం. ఎప్పుడైనా 5 కొడుకులు ఉంటే వాళ్ళని పంచపాండవుల్లాగా 5 అంటారు. ఇక్కడ అలాంటి ఉపమానం చెప్పట్లేదు. అందరూ అంత మంచివాళ్ళు కాదు, వాళ్ళ మిగతా 4 పర్వాలేదు, కానీ రుక్మి అసలు మంచివాడే కాదు. ఎందుకంటే భగవంతుడిని ఎప్పుడూ ద్వేషించేవాడు. వాళ్ళ అంతఃపురానికి, వాళ్ళ రాజ్యానికి, వాళ్ళ నగరానికి, కుండిన నగరానికి అనేక మంది సాధువులు వస్తూ ఉంటారు. ఎందుకంటే భీష్మకుడు మంచివాడు. వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళందరూ భగవంతుడు కృష్ణుడి గురించే చెప్తున్నారు. ఆయన యొక్క రూపము, వీర్యము, సుగుణాలు, ఐశ్వర్యము అన్నీ వాళ్ళ ద్వారా విన్నది. పెళ్ళంటూ చేసుకుంటే కృష్ణుణ్ణే చేసుకోవాలి అని నిశ్చయించుకుంది. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి యొక్క బుద్ధి, లక్షణం, ఔదార్యం, రూపము, శీలము ఇవన్నీ విని ఈవిడే నాకు తగిన భార్య, ఈమెను తప్పకుండా వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఇందాక చాలామందికి ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది. జరాసంధుణ్ణి జయించకుండా యుద్ధం చేద్దాం రమ్మని వచ్చి ఛాలెంజ్ చేసిన వాడిని విడిచిపెట్టి భగవంతుడు పరిగెత్తి ఎందుకు వెళ్ళిపోయాడని. వెళ్ళిపోవడం కూడా గొప్ప లీల. ఆయనకు రణచోరుడు అనే పేరుంది. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఆ యుద్ధం చూడడానికి ఎవరు లేరు, ఆడియన్స్. ఎందుకంటే అప్పటికే ద్వారకా వాళ్ళందరూ ద్వారక వెళ్ళిపోయారు, బృందావన వాసులంతా బృందావనంలో ఉన్నారు. రుక్మిణి ఇంకా సీన్లోకి రాలేదు. వీళ్ళని అసలు రుక్మిణి ముందు జయించాలి. అప్పుడు ఏదో విధంగా ఈ రుక్మిణి తన హృదయాన్ని నాకు అర్పిస్తుంది. అందుకని జరాసంధుడిని విడిచిపెట్టాడట. ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ వస్తారు. కృష్ణుడు, ఆయన యొక్క సేన వీళ్ళని అవలీలగా జయిస్తారు. చెప్పుకుందాం. అయితే రుక్మిణి బంధువులందరూ కూడా రుక్మి కాకుండా మిగతా సోదరులందరూ కూడా ఈ అమ్మాయిని కృష్ణుడికే ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. కానీ రుక్మికి మాత్రం కృష్ణుడు అంటే ఇష్టమే లేదు. పైగా శిశుపాలుడు మంచి ఫ్రెండ్, శిశుపాలుడికే ఇచ్చి పెళ్లి చేయాలంటాడు. భీష్మకుడు మంచివాడే, కానీ కూతురు మీద కంటే కూడా కొడుకు మీద ప్రేమ ఎక్కువ రుక్మి మీద, పుత్ర వాత్సల్యం. సరేలే, కృష్ణుడు శిశుపాలుడి కంటే గొప్పవాడే, కానీ వీడు కూడా పర్వాలేదులే, శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం. ఏదో రుక్మి అడుగుతున్నాడు కదా, ఎందుకు వాడి కోరిక తీర్చకుండా ఉండాలి, వాడి కోరిక తీరుద్దాం అని ఆయన పెళ్లి జరుగుతుందని నిశ్చయించాడు. తండ్రి సంకల్పం తెలుసుకొని చాలా దుఃఖించింది రుక్మిణి. వెంటనే ఏం చేసింది చూడండి. రుక్మిణి ఒక క్షాత్రాణి, కేవలం ఏడుస్తూ కూర్చోలేదు. ఏదో ఒకటి చేయాలి, నేను ఇప్పుడు భగవంతుడిని చేరుకోవాలి. మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడు తన ప్రయత్నం తను చేస్తాడు. మనము భగవంతుడి వైపు ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 1000 అడుగులు ముందుకేస్తాడు. మన అడుగు చాలా చిన్నది, ఆయన అడుగు చాలా పెద్దది. భగవంతుడు అభయం ఇస్తే ముల్లోకాల్లో ఎవరు కూడా ఎవరికి ఆపద కలిగించలేరు. రాకే కృష్ణ మారేకే, మారే కృష్ణ రాకే. కృష్ణుడు రక్షించదలుచుకుంటే ఎవ్వరూ ఎవరిని బాధించలేరు. కృష్ణుడి రక్షణ లేకపోతే ఎవరైనా బాధించగలరు. ఇక్కడ ఈవిడ ఒక బ్రాహ్మణుని పంపించింది, బాగా ఆలోచించి. ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడు, ద్వారక వెళ్ళాడు. ఆయనను ద్వారపాలకులు తీసుకువెళ్ళారు. బంగారు సింహాసనం మీద కూర్చున్న కృష్ణుని కళ్ళారా చూశాడు ఆ బ్రాహ్మణుడు. భాగవతంలో ఆయన పేరు చెప్పలేదు, కానీ పోతన గారు ఆయన పేరు చెప్తున్నాడు, అగ్నిజ్యోతనుడు అని. ఈ అగ్నిజ్యోతనుడు అక్కడికి వెళ్ళాడు. ఏ విధంగా అయితే సుదామా బ్రాహ్మణుడు వచ్చినప్పుడు కృష్ణుడు ఆయన్ని సాదరంగా ఆహ్వానించి సపర్యలు చేశాడో, అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఆసనం మీద లేచి నుంచున్నాడు. ఎదురు వెళ్ళి తోడి తీసుకొచ్చాడు. గౌరవ ఆధారాలతో ఆసనం మీద కూర్చోబెట్టాడు. దేవతలు తనని ఎలా పూజించారో అలా ఈయన ఆయన్ని పూజిస్తున్నాడు, సత్కరిస్తున్నాడు, కుశలం అడిగాడు. భోజనాధికారులు స్వయంగా వడ్డించాడు, సుఖంగా కూర్చోబెట్టాడు, దగ్గర కూర్చున్నాడు. మెత్తని తన చేతులతోటి ఆ బ్రాహ్మణుడు కాళ్ళు ఒత్తుతూ అడుగుతున్నాడు ఆ బ్రాహ్మణుణ్ణి,
పెద్దలకు సమ్మతమైన ధర్మం అనాయాసంగా సాగిస్తూ దొరికిన దాంతో ఆనందంగా ఉన్నావా? ఎందుకంటే సంతోషమే సర్వార్థాలు సమకూరుస్తుంది. సంతోషించని వాడికి దేవేంద్రుడి పదవి దొరికినా కానీ అతడికి తృప్తి కలగదు. అసంతృప్తితో ఉన్నవాడు ఒక లోకం నుంచి ఇంకో లోకంకి తిరుగుతూనే ఉంటాడు. కానీ దొరికిన దాంతో మాత్రమే సంతోషించే బ్రాహ్మణుడు సుఖంగా నిద్రపోతాడు. అటువంటి బ్రాహ్మణులకు నేను తల వంచి నమస్కరిస్తున్నాను. నువ్వు అటువంటి బ్రాహ్మణుడు కాబట్టి నేను నీ పట్ల ఎంతో ఆనందంగా ఉన్నాను అని చెప్తున్నాడు కృష్ణుడు. ఆ తర్వాత అడుగుతున్నాడు, మీ రాజు ఎలా ఉన్నాడు? మిమ్మల్ని చక్కగా చూసుకుంటున్నాడా? మీ దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా? ఏ దేశంలో అయితే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారో, ఏ నాయకుడి ప్రజలైతే సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వాళ్ళ పట్ల, అటువంటి రాజులు అంటే నాకు ఎంతో ఇష్టం. ఎంతో కష్టపడి చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చావు. విదర్భ నుంచి ద్వారక వరకు వచ్చావు కాబట్టి నీకేం చేయగలను, నీకోసం నేను ఏం చేయగలను చెప్పు అని ఈయన వచ్చిన మాట చెప్పాడు. రుక్మిణి మనోభావం తెలియపరిచాడు. ఇలా చెప్తున్నాడు. ఆ రుక్మిణీదేవి యొక్క సందేశాన్ని నిన్న చాలా వివరంగా విశ్వంబర్ విశాల్ ప్రభు చెప్పారు. నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఓ భువన సుందర, విన్నంత మాత్రానే హృదయ తాపం చల్లార్చే నీ గుణాలు, కళ్ళున్న వాళ్ళ సర్వార్థాలు సిద్ధింపచేసే నీ రూప లావణ్యం విని నా మనస్సు సిగ్గు విడిచి నీ మీదే లగ్నమైంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓ ముకుంద, నరలోకాభిరాముడవు నీవు. కులము, శీలము, రూపము, విద్య, వయస్సు, సంపద, తేజస్సు అనే వాటిలో నీకు నువ్వే సాటి. కులవతి, ధైర్యవతి, రూపవతి, గుణవతి అయిన ఏ కన్య వయసు వచ్చిన తర్వాత నిన్ను వరించకుండా ఉంటుంది. నా మనస్సు పారేసుకున్నాను. ఓ ప్రియతమ, నిన్నే భర్తగా వరించాను. నా సర్వేంద్రియాలు, నా మనస్సు, నా బుద్ధి, నా చిత్తము, నా ఆత్మ అన్నీ కూడా నీకే సమర్పించుకున్నాను. సింహం అనుభవించాల్సిన ఆహారాన్ని నక్క ఎగరేసుకుపోవాలని చూస్తున్నట్లు నువ్వు పరిగ్రహించదగిన నన్ను శిశుపాలుడు వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ దుర్మార్గుడు నన్ను స్పృశించకుండా చూడు. తర్వాత ఆవిడ ఒక ప్రతిజ్ఞ చేస్తుంది. నేను పూర్వజన్మలో ఇష్టాపూర్తులు, దానాలు, నియమాలు, వ్రతాలు చేసి బ్రాహ్మణుల్ని, గురువుల్ని సేవించి ఉండడం నిజమే అయితే నేను దేవాదిదేవుడు భగవంతుడిని జన్మజన్మల్లో ఆరాధించి ఉంటే శ్రీకృష్ణుడే వచ్చి నన్ను వివాహమాడుగాక. శిశుపాలుడు మొదలైన ఇతర పురుషులు నన్ను కన్నెత్తి కూడా చూడరుగాక అని మళ్ళీ కృష్ణుడితో చెప్తోంది ఆ సందేశంలో. నువ్వు అజితుడివి. ఎల్లుండే నా పెళ్ళి. నా పెళ్ళికి ముందే, ఈ పెళ్ళికి ముందు నువ్వు నీ సేనలతో మా నగరానికి రావాలి. రహస్యంగా దాగుంది శిశుపాలుడు, జరాసంధుడు, సాల్వుడు, విధూరథుడు, దంతవక్తుడు వీళ్ళందరినీ ఓడించి నన్ను సొంతం చేసుకోవాలి. వీర్యమే సుల్కం నాకు. నన్ను తీసుకెళ్ళి రాక్షస వివాహం చేసుకో. వివాహాలు అనేక రకాలు, 8 రకాలు. అందులో రాక్షస వివాహం ఇలా ఎత్తుకెళ్ళి బలాత్కారంగా తీసుకువెళ్ళి వివాహం చేసుకోవడం. అంతఃపురంలో ఉన్న నన్ను ఎలా తీసుకెళ్తామని నువ్వు ఆలోచిస్తున్నావేమో. రుక్మిణి చూడండి, క్షాత్రాన్ని చాలా తెలివైంది. ఈయన అంతఃపురం మీద వచ్చి దండయాత్ర చేస్తే తన బంధువులు, అన్నలు, తండ్రి వీళ్ళందరూ యుద్ధం చేసి యుద్ధంలో మరణిస్తారేమో అనుకొని నువ్వు లోపలికి రావాల్సిన అవసరం లేదు, నేనే బయటికి వస్తాను. నా పెళ్ళికి ముందు గౌరీ పూజతోటి గౌరీ మందిరానికి, మా కులదేవత గౌరీదేవిని పూజించడానికి నేను ఉత్సవంతో బయటికి కాలినడకతో వస్తాను దేవాలయానికి. అదిగో అది అనుకూలమైన సమయం. శివుడు, బ్రహ్మ మొదలైన మహామహులు, మహాజనులు నీ పాద పద్మాల ధూళి కోసం వాళ్ళు తలలు వంచి నమస్కరిస్తారు. అటువంటి నీ పాద ధూళి నాకు లభించకపోతే నా శరీరం వదిలిపెట్టేస్తాను. 100 జన్మలు ఎత్తైనా సరే పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని రుక్మిణి చెప్పింది.
అంటే చావడానికైనా సిద్ధం. ఒక్కసారి కాదు, 100 సార్లు చచ్చి 100 సార్లు పుట్టి 100 జన్మలు ఎత్తినా సరే ఇంకొకరిని పెళ్లి చేసుకోను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, నువ్వే కావాలి, నువ్వే రావాలి, నువ్వే నన్ను తీసుకువెళ్ళాలి, నువ్వే నన్ను అనుగ్రహించాలి అని చెప్పింది. అయ్యా ఇది ఆవిడ సందేశం. ఇహ రుక్మిణి బతకదు, నీకోసం చూస్తోంది, నువ్వేం చేస్తావో అది చెయ్యి, నువ్వు ఆలోచించి ఏది చేయగలవో అది చెయ్యి అని చెప్పాడు. ఎప్పుడైతే కృష్ణుడు ఈ మాట విన్నాడో వెంటనే ఆ బ్రాహ్మణుని చెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు. ఒట్టేసి చెప్తున్నారు ఆ బ్రాహ్మణుడికి ఏం చెప్తున్నా అంటే, ఏ విధంగా అయితే రుక్మిణి మనస్సు నా మీదే ఉందో అలాగే నా మనస్సు కూడా రుక్మిణి మీదే ఉంది. ఆమె నా కోసం ఆలోచిస్తున్నట్లే నేను కూడా ఆమె కోసమే ఆలోచిస్తున్నాను. ఆమె తలుపుతోటి అసలు నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు. ఎలా 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 నేను కూడా ఆలోచిస్తున్నాను. నేనంటే అస్సలు పడదు రుక్మిణికి. అందుకే వీడు రుక్మిణికి నాకు వివాహం కాకూడదని మంకు పట్టాడు. అయినా కూడా వాడి ఆట సాగనివ్వను. ఏ విధంగా ఒక కర్రతోటి ఇంకో కర్రను రాపాడించి అగ్ని తీసినట్లు యుద్ధంలో రాజులందరినీ జయించి నేను రుక్మిణిని తీసుకొని వస్తాను, ఇది నా మాటగా చెప్పు అని కృష్ణుడు చెప్పాడు. వెంటనే దారుకుని పిలిచాడు. ఎల్లుండే రుక్మిణి వివాహం, నువ్వు రథం సిద్ధం చేయి, మనం వెళ్ళాలి. కృష్ణుడి రథానికి ఎన్ని అశ్వాలు ఉన్నాయో ఎవరికని తెలుసా? 4. సైభ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, బలాహకము అనే 4 గుర్రాలు పూంచిన ఆ రథం తీసుకొని వెంటనే సిద్ధం చేసి చేతులు జోడించి నిల్చున్నాడు దారుకుడు, కృష్ణుడి యొక్క సారథి. ముందుగా బ్రాహ్మణుని ఎక్కించి తాను రథం ఎక్కాడు కృష్ణుడు. దారుకుడు పగ్గాలు సడలించి కూర్చొని గాలిలా పరిగెత్తాయట ఆ గుర్రాలు. ఒక్క రాత్రిలో ఆనర్త దేశం అంటే ద్వారక నుంచి విదర్భ దేశం కుండినకు ఒకే రాత్రిలో భగవంతుడు వచ్చాడు. అక్కడ ఆవిడ పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. పుత్ర ప్రేమకు వసుడై రుక్మిణిని శిశుపాలుడికిచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. అన్ని ఏర్పాట్లు చేశారు. నగరమంతా, ఆ కుండిన నగరమంతా కూడా చాలా చక్కగా అలంకరించారు. రాజవీధులు, చతుష్పథాలు, సందులు గొంతులు అన్ని చక్కగా శుభ్రపరిచారు. ఆవు పేడతో చక్కగా కల్లాపులు జల్లారు. రకరకాల జెండాలు, ధ్వజాలు వేలాడదీశారు. ఊరంతా తోరణాలు కట్టారు. అందరు కూడా చక్కగా ముస్తాపయ్యారట. మంచి మంచి బట్టలు వేసుకున్నారు, పూల దండలు వేసుకున్నారు, అత్తరు ద్రవ్యాలు అద్దుకున్నారు, మంచి గంధాలు పూసుకున్నారు, నగలు పెట్టుకున్నారు, ఇల్లు వాకిలి చక్కగా అలంకరించారు, ముగ్గులు వేసుకున్నారు, అందంగా అలంకరించుకున్నారు, ధూపాలు దీపాలు పేర్చుకొని మహావైభవంగా. ఎందుకంటే వాళ్ళ రాజకుమారి రుక్మిణి పెళ్ళి కాబట్టి. భీష్మక మహారాజుకు అన్నీ కూడా శాస్త్ర విధులన్నీ తెలుసు, చాలా మంచి క్షత్రియుడు. అందుకే ఆయన ఇంట్లో రుక్మిణీదేవి పుట్టింది. ఎప్పుడైతే మనం ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తామో అప్పుడు ముందుగా ఏం చేస్తాం తెలుసా? ముందుగా పితృదేవతలను పూజిస్తాము. అందుకే ఏ వివాహం చేసినా, ఏ ఉపనయనం చేసినా, ఏ శుభకార్యం చేసినా మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కూడా ముందుగా నాంది శ్రాద్ధము అని చేస్తారు. పితృదేవతలకు వాళ్లకు ఆహారం, పితృదేవతలకు ఆరాధన, అలాగే దేవతలను ఆరాధిస్తారు. ఆ విధంగా చక్కగా ఆరాధించాడు. ఈవిడ పెళ్లి ఏర్పాట్లన్నీ చూస్తుంటే మనకు తెలుస్తుంది ఏంటి తెలుసా? ఈ అమ్మాయి సౌత్ ఇండియన్, ఆ అబ్బాయి నార్త్ ఇండియన్, కృష్ణుడు వెస్ట్. మహారాష్ట్ర కాదు, విదర్భ. మొత్తము విదర్భ నుంచి ఇదంతా కూడా, విదర్భకి యువతలంతా కూడా దక్షిణ భారతదేశం. అక్కడ పద్ధతులన్నీ కూడా దక్షిణ భారతదేశం పద్ధతులు. ఎందుకంటే ఈవిడ పెళ్ళి మరాఠీ పెళ్లిలాగా జరగట్లేదు. మీరంతా క్లియర్గా చదువుతుంటే తెలుగు పెళ్లిలాగా జరుగుతుంది. కాబట్టి చూడండి ఏమేం చేస్తున్నారు. నాంది శ్రాద్ధం, దేవతల పూజ, బ్రాహ్మణ భోజనం, తర్వాత స్వస్తి వచనం చెప్పించారు, తర్వాత కొత్త వస్త్రాలు కట్టించారు, మంచి మంచి నగలు పెట్టి ముస్తాబు చేయించారు, ఋగ్వేద, సామవేద, యజుర్వేద మంత్రాలతో రక్షాబంధనం చేయించారు, తర్వాత అధర్వణ వేద పండితుడైన పురోహితుతో హవనం చేయించారు, తర్వాత గ్రహశాంతి చేయించారు, ఆ తర్వాత వెండి బంగారము బట్టలు, తర్వాత పెరుగు కలిపిన నువ్వులు, ఆవులు ఇవన్నీ బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. ఇట్లా ఈవిడ పెళ్లి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటే
ఇవన్నీ చూస్తుంటే మనకి ఇది తెలుగు పెళ్ళి అని అర్థమవుతుంది. తర్వాత ఇంకా చాలా వివరాలు చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడ పెళ్లి కొడుకు పాపం, ఆయన పెళ్లి కొడుకు అనుకుంటున్నాడు శిశుపాలుడు, వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా వచ్చారు. ఆయనకు కూడా దమఘోషుడు, వాళ్ళ నాన్న పేరు దమఘోషుడు. ఆయనకు కూడా అన్నీ కూడా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే ఇక పెళ్లి వాళ్ళు వస్తే వాళ్ళ గొప్ప ప్రదర్శించాలి కదా. ఏం చేశారంటే ఏనుగులు వచ్చారు కదా, ఏనుగులు తీసుకొచ్చారు. ఏనుగులు కూడా బంగారు గొలుసులు వేసుకొని తీసుకొచ్చారు అనమాట. ఏనుగులు కూడా బంగారు గొలుసులు వేసి తీసుకొని వచ్చారు. తర్వాత వాళ్ళ ఏనుగులు, వాళ్ళ గుర్రాలు, వాళ్ళ రథాలు, ఎంతోమంది జనాలు కాల్బలంతో వచ్చేస్తే ఈయన భీష్మకుడు సగం దూరం ఎదురెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరినీ గౌరవ సత్కారాలు చేసి అందరికీ విడిదింటికి తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఎవరున్నారు ఈ మగ పెళ్లి వాళ్ళల్లో? సాల్వుడు, జరాసంధుడు, దంతవక్త్రుడు, విధూరథుడు, పౌండ్రకుడు. చూడండి, ఒక్క జరాసంధుడికే 23 అక్షోహిణుల సైన్యం ఉంది. వీళ్ళందరికీ కలిపితే ఇంకా దగ్గర 100 అక్షోహిణుల సైన్యం ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో ఎంత సైన్యం ఉంది? 18 అక్షోహిణులు. అంతకంటే ఎన్ని రేట్లు ఎక్కువ ఇప్పుడు వచ్చారు. వాళ్ళందరినీ కృష్ణుడు, బలరాముడు, యాదవులు కొంతమంది మాత్రమే జయించారు. కాబట్టి కృష్ణుడు పారిపోయింది భయపడి కాదు, ప్రేక్షకులు వీక్షకులు లేక వాళ్ళు వచ్చినప్పుడు యుద్ధం చేస్తే ఆవిడ చూస్తే ఆవిడ పడిపోతుంది, ఈ విధంగా ఆమెను ఇంప్రెస్ చేసి వివాహం చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అప్పుడు పరిగెత్తినట్టు వెళ్ళిపోయారు. అది తెలియక చాలామంది భగవంతుడు ఎందుకు ఇలా చేశాడో అనుకుంటూ ఉంటారు. సో వీళ్ళందరూ వచ్చారు. అందరి ముందు జయించి రుక్మిణిని తీసుకెళ్ళాలి, ఇది ఈయన సంకల్పం. రుక్మిణికి కూడా అలాగే ఉంది. ఏదో పారిపోయి వెళ్ళి పెళ్లి చేసుకుందామంటే అట్లెందుకు చేసుకుంటా, నేను గొప్ప రాజు కూతురు, నేను క్షత్రియుని, అందరి ముందు రావాలి, వాళ్ళందరినీ జయించాలి, నన్ను తీసుకెళ్ళి ద్వారకెళ్ళి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి మంచిగా, అది ఆవిడ సంకల్పం. అట్లా ఆవిడ ఏది కోరుకుంటే అదే ఇక్కడ చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా వస్తాడు కృష్ణుడు ఖచ్చితంగా అని తెలిసి ప్రిపేర్ అయి వచ్చారు. మామూలుగా పెళ్ళికి వస్తే ముస్తాబై వస్తారు. కేవలం ఇక్కడ ముస్తాబయ్యే కాదు, అన్ని ఆయుధాలు, వాళ్ళ అంత సైన్యము అవన్నీ కూడా తీసుకొచ్చి ఏదో ఒక వాడు వస్తాడు, ఇక్కడ కృష్ణుని పట్టుకోవాలి, కృష్ణుని జయించాలి, ఇది వీళ్ళ సంకల్పం. ప్రతిపక్ష రాజులు వీళ్ళంతా. ఇక బలరాముడు తెలిసింది కృష్ణుడు ఒక్కడే వెళ్ళిపోయాడు, ఇదేదో జరుగుతుంది ఇక్కడ, నా తమ్ముడు ఒక్కడే వెళ్ళిపోయాడు, ఇక్కడ ఏదో కలహం జరుగుతుంది ఆయన శంకించి ఆయన ఏం చేశాడు, కృష్ణుడి బలపరాక్రమాలు ఆయనకు తెలుసు, కృష్ణుడు ఒక్కడే జయించగలడు వీళ్ళందరినీ, అయినా కూడా నేను తమ్ముడి కోసం నేను వెళ్ళాలి, తోడు వెళ్ళాలని చెప్పి ఈయన కూడా పెద్ద సైన్యం తీసుకొని యాదవులను తీసుకొని ఈయన కూడా వచ్చేసాడు. ఇక ఆ పెళ్లి రోజుకి అక్కడ కొంచెం సేపట్లో బహుశా రాత్రికి పెళ్లి జరగబోతోంది. రాత్రి ముహూర్తం, పొద్దున పూట గౌరీ పూజ. అక్కడ రుక్మిణికి ఇంకా తెలియదు కృష్ణుడు వచ్చాడో లేదో అనే విషయం. ఈవిడ ఏడుస్తోంది, 1000 కళ్ళతోటి కాచు కూర్చుంటోంది. ఆ సందేశం తీసుకొని వెళ్ళిన బ్రాహ్మణుడు కూడా రాలేదు. ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎంత దురదృష్టవంతురాలను. ఆ ముందు రోజు రాత్రి అనుకుంటోంది, ఇంకొక రాత్రి మాత్రమే ఉంది, ఇంకా కృష్ణుడు రాలేదు, ఏమిటి కారణం, ఏమి తెలియకుండా ఉంది. ఈ బ్రాహ్మణుడు వెళ్ళాడు, అసలు వెళ్ళాడా లేదా, ఈయన వెళ్తే ఆయన చెప్పాడా చెప్పలేదా, చెప్తే ఆయన విన్నాడా వినలేదా, వింటే పట్టించుకున్నాడా పట్టించుకోలేదా, పట్టించుకుంటే వస్తాడా రాడా అని ఈవిడ ఎదురు చూస్తోంది. ఆయన లోపం ఏం లేదు, కానీ నాదో ఎన్నో లోపాలు ఉన్నాయి, అందుకే అసహించుకొని ఉంటాడు, అందుకే రావడం మానేశాడు. నేను మందభాగ్యురాల్ని, నాకు పరమేశ్వరుడి అనుగ్రహం లేదు, నా మీద విధాత అనుకూలంగా లేడు బ్రహ్మదేవుడు, గౌరీదేవికి నా మీద దయ తప్పినట్లుంది అని చాలా రకాలుగా దుఃఖిస్తోంది, ఏడుస్తోంది. స్వాతి వాన కోసం ముత్యపు చిప్పలాగా శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆయన్ని ధ్యానిస్తోంది. ఆ భగవంతుణ్ణి గురించి తలుచుకోవడం కూడా భగవంతుడి సాంగత్యమే, విప్రలంభం కూడా సంభోగమే. ఎప్పుడైతే భగవంతుడిని అలా తలుచుకుంటుందో ఆవిడికి భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగింది. వెంటనే ఎడమ తొడ అదిరింది, ఎడమ భుజరం అదిరింది, ఎడమ కన్నులు చెదురుతున్నాయి. అది ఆడవాళ్లకు ఎడమ తొడ, ఎడమ భుజం, ఎడమ కన్ను అదిరితే అది ప్రియవార్త. సీత కూడా చనిపోవాలనుకుంది సుందరకాండలో, అప్పుడు ఆవిడికి కూడా ఇవే శుభశకునాలు అనిపించాయి. ఆ తర్వాత హనుమంతుడు కనిపించాడు. ఇంతలోకి ద్వారక వెళ్ళిన బ్రాహ్మణుడు తిరిగి వచ్చాడు. ఈవిడ ధ్యానంలోనే ఉంది,
కళ్ళు విప్పి చూసింది రుక్మిణి. ఈ బ్రాహ్మణుడి మొహం కళకళగా వెలిగిపోతోంది. ఏ మాత్రం తొట్టుబాటు లేదు అతనిలో. అతడి లక్షణాలు చూసి ఈవిడికి అర్థమైంది బ్రాహ్మణుడు ఏమీ చెప్పలేదు, వెళ్ళిన పని సఫలమైంది అని. నవ్వు ముఖంతో అడిగింది. అప్పుడు దాకా ఏడుస్తుంది కదా, ఇప్పుడు నవ్వుతోంది. వెళ్ళిన పని అయిందా, కృష్ణుడు వస్తున్నాడా అని అడిగింది. వచ్చేశాడు, కృష్ణుడు వచ్చేశాడు. అంతేకాదు, నీకు ఒక మాట చెప్పమన్నాడు. నాకు ఒట్టేసి చెప్పాడు, నిన్ను అందరినీ ఓడించి నిన్ను పరిగ్రహించి నిన్ను వివాహం చేసుకుంటా అని చెప్పమన్నాడు కృష్ణుడు. ఇది కృష్ణుడి ప్రతిజ్ఞ అని చెప్తున్నాడు. భగవద్గీతలో అర్జునుడికి ఒట్టేసి చెప్తున్నాడు, నమే భక్త ప్రణశ్యంతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యంతి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆయన మాట ఇచ్చి ఆ మాట తప్పిన సందర్భాలు ఉన్నాయేమో అని తన భక్తుల్ని ప్రతిజ్ఞ చేసి చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఇలా బ్రాహ్మణుడికి చెప్తున్నాడు కృష్ణుడు, నువ్వు చెప్పు రుక్మిణికి, నేను వస్తాను, నేను వస్తున్నాను, నేను ఆమెను పరిగ్రహిస్తాను, తీసుకెళ్తాను. ఇక అంతే సంతోషంతో. అసలు బ్రాహ్మణుల దర్శనం అయితే వాళ్లకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి, అందులో ఇంత శుభవార్త తెస్తే ఈవిడ అంత ఆనందంలో బహుమతి ఇవ్వాలి అనే విషయం కూడా మర్చిపోయి ఆవిడకి ముందు అభినందనం చేసేసింది. అంటే ఏదైనా ఇవ్వాలి అనేది కూడా గుర్తు రాలేదు, అంత ఆతృతలో ఉంది. అప్పుడు దాకా ఇక తెల్లవారకూడదు అనుకుంది, ఇప్పుడు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తోంది. కృష్ణుడు బలరాముడు వచ్చారని విన్నాడు భీష్మకుడు, అందరినీ ఆహ్వానించాడు, వీళ్ళని కూడా పెళ్లికి ఆహ్వానించాడు. సరే ఎదురెళ్ళాడు, భాజా భజంత్రీలు తీసుకొని ఎదురెళ్ళాడు. చూడండి ఏమి ఇస్తున్నాడో, మధుపర్కం, కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళను ఆహ్వానిస్తున్నాడు. వెళ్ళేటప్పుడు మనం ఇట్లా పాలు తేనె కలిపిన మధుపర్కం, పెరుగు తేనె, అది మన దక్షిణ భారతదేశ ఆచారం, మధుపర్కం అని ఇవ్వడం అనేది. మంచి విధి ఏర్పాటు చేశాడు. వాళ్ళందరికీ, రాజులందరినీ, కృష్ణుడిని బలరాముడిని ఆహ్వానించాడు. అలాగే రాజులందరికీ కూడా వాళ్ళ అర్హతలకు అనుగుణంగా గొప్ప ఆతిథ్యం ఇచ్చి గౌరవించారు. ఈ ప్రజలందరూ చక్కగా అలంకరించుకున్నారు, చక్కగా ముస్తాపోయారు కుండిన నగలు ప్రజలందరూ. కానీ వాళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే, ఈ పెళ్లి కొడుకు బదులు ఈ పెళ్లి కొడుకు అయితే ఎంత బాగుంటుంది, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోయి ఈ పెళ్లి జరిగితే ఎంత బాగుంటుంది. వాళ్ళందరూ మన రుక్మిణికి తగిన వరుడు ఈ శ్రీకృష్ణుడే, కృష్ణుడికి తగిన అమ్మాయి రుక్మిణి. వీళ్ళిద్దరి యొక్క సంయోగం ఎలా ఉంటుందంటే మణికాంచన యోగంలాగా ఉంటుంది. వీడున్నాడు ఇనుములా ఉన్నాడు, వీడితో కాదు. మన పుణ్యం పండి భగవంతుడు మేలు చేసి ఈ ఇద్దరికి పెళ్ళైతే ఎంత చక్కగా ఉంటుంది అని వాళ్ళు కోరుకుంటున్నారు. చూడండి, ఒక్క భక్తురాలు కోరితే భగవంతుడు స్వయంగా వచ్చాడు. అనేక మంది భక్తులు కోరుకుంటున్నారు ఇది జరగకూడదు, అది జరగాలని. ఇంకా వీడి పెళ్ళి ఎలా అవుతుంది? అందరు ఇట్లా వాళ్ళ చెప్పుకుంటున్నారు. ఇంతలో తెల్లవారింది. ఆ తర్వాత ఈవిడ గౌరీ మందిరానికి అంతఃపురం నుంచి బయలుదేరింది. ఈ గౌరీ పూజ కూడా దక్షిణ భారత కృష్ణ యజుర్వేద వివాహ సాంప్రదాయంలో ఒక భాగం. మనం అనుకుంటారు గౌరీ పూజ, మనం అందరి పెళ్ళిళ్ళలో ముందు గౌరీ పూజ చేస్తాం. దీన్ని బట్టి చెప్తున్నాను నేను, ఈ అమ్మాయి సౌత్ ఇండియన్ అని. పెళ్లిలో జరిగిన ఏర్పాట్లను బట్టి అనేక మంది సైనికులు ఆమెను కాపాడుతూ వెళ్ళారు. మామూలుగా రథం మీద వెళ్ళాలి, ఈమె రథం మీద వెళ్ళట్లేదు, కాలు నడుకుని వెళ్తుంది. ఎందుకంటే కృష్ణుని చూడాలి, ఎక్కడున్నాడో. దారిలో రమ్మని చెప్పింది కదా, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కనిపిస్తాడని చెప్పి నడుస్తుంది. ఆ తర్వాత తల్లులు, అంటే తండ్రికి ఉన్న తల్లి, ఈమె తల్లి, ఇతర భార్యలు, తండ్రి యొక్క ఇతర భార్యలు, చెలికత్తెలు, పరివారం, వాళ్ళందరితో నడుస్తోంది. ఈ రాజభటులందరూ కవచాలు ఆయుధాలు వేసుకొని నడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళతో ఈ జరాసంధుడి సైన్యము వాళ్ళు కూడా వెళ్తున్నారు అనమాట. ఎందుకంటే ఎక్కడో ఏదో జరగబోతుందని వాళ్ళు కూడా శంకిస్తున్నారు. సరే ఈవిడ పూజకి వెళ్తోంది. శంఖాలు మోగాయి, మృదంగాలు, నగారాలు, తురియాలు ఇవన్నీ కూడా మోగుతున్నాయి. పూలదండలు వేసుకొని, తర్వాత సువాసన గంధాలు పూసుకొని, నగలు పెట్టుకొని, చక్కగా మంచి చీరలు, చలవ మడతల చీరలు కట్టుకొని ఎంతోమంది బ్రాహ్మణ స్త్రీలు, ముత్తైదువులు వాళ్ళందరూ ఈవిడ వెంట వెళ్ళారు. రకరకాల కానుకలు, పూజా ద్రవ్యాలు పట్టుకొని ఎంతోమంది అందగత్తెలు, కళావంతులు వెంట నడిచారు. గాయకులు చక్కగా పాడుతున్నారు, వాద్యకారులు వాద్యాలు వాయిస్తున్నారు, సూతులు, వంది మాగధులు, వధువులు జయగానం చేస్తున్నారు. ఈవిడ గౌరీ మందిరానికి వెళ్ళింది, కాళ్ళు చేతులు కడుక్కుంది, ఆచమనం చేసుకుంది, శుచిగా శాంతంగా గర్భగుడిలో ప్రవేశించింది. ఆ పద్ధతి అంతా, గౌరీ పూజ పద్ధతి తెలిసిన బ్రాహ్మణ స్త్రీలు, వాళ్ళని పేరెంటాళ్ళు అంటారు, ముత్తైదులు, సుమంగళ్ళు, వాళ్ళు ఈవిడికి
పరమేశ్వరుడితో కూడిన పార్వతీదేవిని మొక్కించారు. అలాగే కూడా మన వివాహ సాంప్రదాయంలో ఇది తప్పనిసరి భాగం. ఈవిడ ప్రార్థిస్తోంది ఏమని చూడండి, ఏ విధంగా అయితే గోపికలు ప్రార్థించారో కాత్యాయని కృష్ణునే భర్తగా ఇవ్వమని, ఈవిడ కూడా అలాగే ప్రార్థిస్తుంది. ఏ విధంగా అయితే ఆండాల్ గోదాదేవి కృష్ణునే భర్తగా కావాలని తిరుప్పావై వ్రతం చేసిందో అలాగే రుక్మిణీదేవి కూడా ఇక్కడ గౌరీ పూజ చేస్తోంది. చెప్తోంది, నమస్యే త్వాంబికే భీష్ణం స్వసంతానయుతాం శివాం భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతాం. అమ్మా అంబికా పరమేశ్వరి నీకు నమస్కారం, శివుడితో కూడిన నీకు నమస్కారం, నీ సంతానానికి విఘ్నేశుడికి స్కందుడికి నా నమస్కారం, నా కోరిక నెరవేర్చేటట్లు నన్ను ఆశీర్వదించు తల్లి, కృష్ణుణ్ణే నాకు భర్తగా అనుగ్రహించు అని ఈవిడ గౌరీదేవికి పార్వతీదేవికి మొక్కింది. జలము, గంధము, అక్షతలు, ధూపదీపాలు, పువ్వులు, వస్త్రాలు, పూలమాలలు, నగలు, నానా ఉపహారాలు, హారతులు విడివిడిగా నివేదించి పూజించింది. తర్వాత ఉప్పుతో చేసిన పిండి వంటలు, గారెలు, తాంబూలాలు, కంఠసూత్రాలు, పళ్ళు, చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా బ్రాహ్మణ స్త్రీలకు ఇచ్చి పంచిపెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంది. వాళ్ళ పాదాల మీద పడింది. ఇందాకేమో బ్రాహ్మణులను ఆరాధించింది, ఇప్పుడు బ్రాహ్మణ స్త్రీలను వాళ్ళను ఆరాధించింది, వాళ్ళకు నమస్కరించింది. అప్పుడు దాకా ఉపవాసం చేస్తోంది, ప్రసాదం తీసుకుంది. అప్పుడు దాకా మౌనంగా ఉంది, తనలో తనే ఏడుస్తోంది, తనలో తనే ఆలోచిస్తోంది. ఇప్పుడు మాట్లాడడం మొదలుపెట్టింది. పూజ పూర్తయింది. రత్నాలు చెక్కిన ఉంగరాల చేత్తో ఒక చెలికత్త చెయ్యి పట్టుకొని రావే వెళ్దాం రా ఇంకా అని వెళ్తోంది. నడుస్తున్నారు, రాజవీధిలో నడుస్తున్నారు. ఇక తొందరగా వెళ్ళాలి అని. గౌరీ పూజ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా పెళ్ళి, కృష్ణుడు కనిపించాలి, కృష్ణుడితో వెళ్ళిపోవాలి అని చూసుకుంటూ వెళ్తోంది ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో. ఒక పక్కన సిగ్గుగా ఉంది, ఒక పక్క భయంగా ఉంది. అయినా కూడా తొందరగా ఈ అమ్మాయి చేయి పట్టుకొని వెళ్తోంది. ఆవిడ వెళ్తూ ఉంటే ఎలా ఉందో సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నాడు. ఈమె దేవమాయలాగా ఉంది, మోహిని కంటే కూడా వీర మోహినిలాగా ఉంది, ఒక కందిరీకలాగా ఉంది, కుండలాతో మెరిసిపోతుంది. ఆమె ముఖమండలం అంతా యవ్వనంతో తొణికిసలాడుతుంది. ఆమె నడుం మీద మొలనూలు ధరించింది. ఆమె స్థనాలు యవ్వనాన్ని ప్రకటిస్తున్నాయి. కదులుతున్న ముంగురులు చెదురుతుంటే ఆమె చూపులు కూడా చెల్లా చెదురవుతున్నట్లున్నాయి. చూస్తోంది ఎటున్నాడు. వెన్నెల కాస్తున్నట్లుంది ఆమె చిరునవ్వు. ఆవిడ పలు వరుస మల్లె మొగ్గల్లా ఉన్నాయట ఆవిడ పళ్ళు. ఆ పళ్ళ మీద ఆవిడ పెదవుల మీద ఎరుపు ప్రతిఫలించి రంగులీనుతోంది. కాలి నూపురాలు చిరుమువ్వలతో గల్లు మోగుతున్నాయి. ఎందుకంటే తొందరగా వెళ్ళాలని చెప్తుంటే ఆ గజ్జలని గల్లు అంటున్నాయి. అలా వెళ్తోంది. కలహంస నడకలతోటి ఆలయం నుంచి బయలుదేరింది. ఆమెను చూస్తున్నారు ఈ వీరాది వీరులందరూ కూడా మోహ పరవశులైపోతున్నారు. మన్మథ బాణాలతో విలవిల్లాడిపోతున్నారు. వాళ్ళ మనస్సులు లేకుండా పోయింది. ఇక్కడ ఏదో జరిగితే యుద్ధం చేద్దామని వచ్చారు, కానీ ఈమెను చూడంగానే అసలు వాళ్లకు మిగతా విషయాలన్నీ మర్చిపోయారు. ఉత్సవం నెపంతో ఆవిడ నడుస్తోంది. రుక్మిణి ఏదో జరుగుతోంది, ఆవిడని తీసుకెళ్తున్నారు అని ఉదారంగా ఉంది. నవ్వు, సిగ్గుపడుతోంది. ఆమె చూపులు కూడా అలాగే సిగ్గుతో చూస్తోంది. ఆవిడ సౌందర్యం భువన మోహనంగా ఉంది. అంటే ముల్లోకాల్లో కూడా అటువంటి సౌందర్యం ఎవరికీ లేదు. ఆ దివ్య సుందరమూర్తిని చూసి మహారాజులు వచ్చిన వాళ్ళు మూర్ఛపోయారు. ఆయుధాలు పట్టుకున్నారు, ఆయుధాలు వదిలేశారట. రథాల మీద నుంచి, ఏనుగుల మీద నుంచి, గుర్రాల మీద నుంచి కింద పడిపోయి అమ్మాయిని చూస్తున్నారు. అప్పుడు ఫోటోలు లేవు కాబట్టి వాళ్ళు ఏదో రకంగా చూడాలి అని చూస్తున్నారు. కృష్ణుడి కోసం చూస్తూ వడివడిగా బయటకు వచ్చింది. మెల్లగా ఇప్పుడు చూస్తోంది ఎక్కడున్నాడు అని. ఎడమ చేత్తో ఇట్లా ముంగురులు పడిపోతుంటే ఎడమ చేత్తోటి కొంచెం ఆ ముంగురుని సర్దుకొని ఒక్కసారి మొహం పైకెత్తి చూసింది. కృష్ణుడు కనిపించాడు. కృష్ణుడు రథం మీద ఉన్నాడు. ఆ రథం మీద దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్క అడుగు ముందేసింది. అందరూ చూస్తూనే ఉన్నారు. ఈవిడ చెయ్యి ఎత్తింది, ఆయన చెయ్యి పట్టుకున్నాడు. రథం మీదకి ఎక్కింది. మరుక్షణంలో అక్కడి నుంచి కృష్ణుడు వెళ్ళిపోయాడు. కానీ చూడండి, అందరూ పారిపోతున్నాడు అనుకున్నారు. ఒకే ఒక్క క్షణంలో గరుడ ధ్వజం రెపరెపలాడింది. కృష్ణుడి రథం పరుగులు తీసింది.
నక్కల మధ్య నుంచి సింహం ఏ విధంగా అయితే తన భాగం తీసుకెళ్ళిపోతుందో ఆ విధంగా రాజులందరి మధ్యలో నుంచి రుక్మిణి ఎగరేసుకుపోయాడు. ఇదివరకు పారిపోయినట్టు ఇప్పుడు కూడా పారిపోయాడు. కృష్ణుడు, బలరాముడు, యాదవీళ్ళు ఈయన వెంటనే వాళ్ళు కూడా పారిపోతున్నట్టు అనిపించారు. ఇహ జరాసంధుడికి ఈయనేమనుకున్నాడు, ఋషిపాలుడికి ఏ విధంగా అయినా సరే నేను వస్తాను, నీ పెళ్లి చేస్తాను, నీకు ఏ ప్రాబ్లం రాదు. పిలిచేటప్పుడు ముందే చెప్పాడు, కృష్ణుడు వస్తాడు, ఏదో ఒకటి జరుగుతుంది, నువ్వు రావాలంటే నేను ముందే వస్తాను, నా సైన్యాన్ని మొత్తం తీసుకొస్తాను, ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరిపిస్తాను, కృష్ణుడు వస్తే చూద్దాం. ఇదివరకే నాకు భయం వేసి పారిపోయి ప్రవర్ధన పర్వతం నుంచి వెళ్ళి దూకేస్తే నేను అసలు మొత్తం కాలబెట్టి చచ్చిపోయాడు అనుకున్నాను, అక్కడ మళ్ళీ బతికి వస్తున్నాడో నాకు తెలీదు, ఖచ్చితంగా నేను నీతో ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు ఈ జరాసంధుడికి శిశుపాలుడి కంటే కూడా అవమానం జరిగింది, పెద్ద అవమానం. ఈ అపకీర్తి భరించలేకపోయాడు. అయ్యయ్యో, మన సొత్తును, గొప్ప గొప్ప మేటు విలుకాళ్ళమైన మన కీర్తిని ఈ గొల్లవాళ్ళు అపహరించారు. ఈ యాదవులు మన యొక్క కన్యను, ఈవిడ మనకు దక్కాల్సిన అమ్మాయిని అపహరించుకు వెళ్ళిపోయారు అని వాళ్ళు, కాదు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, వీళ్ళని జయించాలి, ఈ అమ్మాయిని వెనక్కి తీసుకురావాలి, కృష్ణుడితో కాదు శిశుపాలుడితో ఈ పెళ్లి జరగాలి. అవును 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 అన్నారు. ఈ రాజులందరూ క్రోధంతో నిప్పులు కప్పారు. అప్పుడు దాకా ఆయుధాలు కింద పడిపోయారు కదా, మళ్ళీ అవన్నీ పెట్టేసుకున్నారు, గబగబా కవచాలు వేసుకున్నారు, వాహనాలు ఎక్కారు, బాణాలు పట్టుకున్నారు, వాళ్ళ సేనలతోటి యాదవుల వెంట పరిగెత్తారు. చూడండి, పారిపోతున్నట్టు ఉన్నాడు కదా. ఎప్పుడైతే వీళ్ళందరూ రెడీ అయ్యి వెనక్కి వస్తున్నారో వెనక్కి తిరిగారు. అంటే భగవంతుడు యుద్ధం జరగాలి, వీళ్ళని ఓడించాలి అనుకున్నాడు. ఇదివరకు ఎందుకు చేయలేదు? రుక్మిణి చూడలేదు కాబట్టి, ఎవరు చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అప్పుడు పరిగెత్తి వెళ్ళిపోయారు. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు జరాసంధుడిని జయించడానికి. అంత క్రితం కూడా జరాసంధుడిని 17 సార్లు భగవంతుడు జయించాడు. 18వసారి అలా పారిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఒక్క జరాసంధుడినే కాదు, ఆయన మొత్తం గ్యాంగ్ని, శిశుపాలుడి మొత్తం గ్యాంగ్ని, జరాసంధుడి ఒక్క సేన మాత్రమే 23 అక్షోహిణుల సేన, వాళ్ళతో పాటు మిగతా అందరి సేనను కూడా తీసుకొని వాళ్ళతోటి కొంతమంది యాదవులు మాత్రమే యుద్ధం చేస్తున్నారు. అస్త్రవాన యాదవుల మీద వీళ్ళందరూ కూడా అస్త్రవాన కురిపించారు. రుక్మిణి చూస్తోంది, భయంతోటి సిగ్గుతోటి కృష్ణుడి మొహం చూసింది. భయపడకు, ఇప్పుడే మన సేన ఈ శత్రు సైన్యం అంతా చెండాడుతుంది అన్నాడు. గదుడు, బలరాముడు మొదలైన యాదవ్ వీరులందరూ కూడా ఈ శత్రువుల యొక్క మిడిసిపాటుని వాళ్ళు సహించలేరు. యుద్ధం చేస్తారా, రండి, మీకు దమ్ముంటే మాతో చేయండి. వాళ్ళు బాణాలు సంధించారు, వీళ్ళు బాణాలు సంధించారు, గుర్రాలు, ఏనుగులు, రథాలు కూడా కొల్లగొట్టారు. ఎడతెరిపి లేకుండా బాణాలు కురిపించారు. ఏనుగుల తలకాయలన్నీ ఎగరగొట్టారు, గుర్రాల కళేబరాలన్నీ కూలగొట్టారు, లెక్కలేని రథాలన్నీ ముక్కలు చేశారు. తలపాగాలతో, కిరీటాలతో, కుండలాలతో ఈ రధికుల శిరస్సులన్నీ రణభూమిలో రాలిపడ్డాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళు కురుక్షేత్రంలో చచ్చిపోయిన వాళ్ళకంటే ఎక్కువ మంది. ఎందుకంటే నెంబర్స్ ఆర్ స్పీకింగ్ లైక్ దట్. ఈ రౌతుల తలకాయలన్నీ దొర్లిపోయాయి. కోట్ల కళేబరాలన్నీ కుప్పలుగా పడ్డాయి. కత్తులు, గదులు, ధనుసులు పట్టుకున్న యోధుల చేతులు పట్టుకున్నట్లే తెగిపోయాయి. వాళ్ళందరికీ కూడా కాళ్ళు, చేతులు తెగిపోయాయి. ఏనుగుల, గుర్రాల, గాడిదల, ఒంటెల శవాలతో రణస్థలమంతా కప్పబడిపోయింది. గెలుపే లక్ష్యంగా పెట్టుకొని పోరాడారు యాదవ యోధులు. ఏంట్రా, మమ్మల్ని పారిపోయామంటారా? ఇదివరకు మేము అసలు పారిపోలేదు, ఇదివరకు మాకు ద్వారకలో వేరే పని ఉంది కాబట్టి తొందరలో వెళ్ళిపోయాం, ఇప్పుడు చెప్పండి అని వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ తరిమి కొట్టి వాళ్ళందరినీ పంపించేశారు. అప్పుడు శిశుపాలుడేమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా పెళ్లి గెటప్లోనే ఉన్నాడు, అన్నీ రెడీగానే ఉన్నాయి, అంతా ఉంది, అందంగా అలంకరించిన నగరం అంతా శ్మశానం అయిపోయింది, పెళ్లి కూతురు వెళ్ళిపోయింది, మొహంలో నెత్తురు చుక్క లేదు, కళ మాసిపోయింది, ఉత్సవం అంతా ఉత్తుత్తిది అయిపోయింది. ఏడుస్తుంటే జరాసంధుడు వచ్చి ఓదారిస్తున్నాడు. ఈ మాత్రానికే ఇంత విచారం ఎందుకు? నువ్వు ఎందుకు ఇంత కుంగిపోతున్నావు? ఇలా ఏడవకూడదు. అన్నీ కూడా భగవంతుడి అనుగ్రహం ప్రకారం, ఈశ్వరుడి అనుగ్రహం ప్రకారం జరుగుతాయి. మన టైం బాగాలేదు, కాలం బాగాలేదు. చూడు, నేను 23 అక్షోహిణుల సేన తీసుకొచ్చి 17 సార్లు ఓడిపోయాను, అప్పుడు ఏడవలేదు నేను. నువ్వు ఇప్పుడు ఒక్కసారి ఓడిపోతేనే ఏడుస్తున్నావు, ఇట్లా చేయకు. ఇప్పుడు 18వసారి నేను గెలిచాను, 17 సార్లు ఓడిపోయినా నేను 18 సార్లు గెలిచాను, ఒక్కసారి ఓడిపోయా, ఏం కాదు, ఇంకా కూడా ఉంటుంది.
ఇలా చేయకు, మన కాలం కలిసి రాలేదు, మళ్ళీ కాలం కలిసి వస్తుంది. ఒక చిన్న యాదవ సేన గోష్పాదం అంతా ఉంది. ఆ చిన్న యాదవ సేన అసలు ఇంతమందిని ఎలా ఓడించారో నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళ టైం బాగుంది, వాళ్ళ కాలం కలిసి వచ్చింది, వాళ్ళు గెలుచుకున్నారు. కాలం మళ్ళీ మన వైపు వస్తుంది, మళ్ళీ మనం జయిస్తాం, నువ్వు ఏడవకు. దీన్ని చక్కగా అంటే అదంతా బాగానే ఉంది. కానీ పెళ్ళి ఏమైంది అని వీడు ఏడుస్తున్నాడు. పోతన గారు చెప్తున్నాడు, జరాసంధుడు ఏం చెప్తున్నాడు, బ్రతకవత్సనొడల ప్రాణంబులుండిన బ్రతుకగలిగనేని భార్య గలదు, బ్రతికి తీవు భార్య భర్త దైవమెరుంగు, పగవ వలదు చైద్య వలదు. అయ్యా, ముందు బొందిలో ప్రాణం ఉండాలి కదా, ఏదో ఒక రకంగా బతికి బయటపడ్డావు, బతికితేనే కదా భార్య, ఇది కాకపోతే ఇంకోటి దొరుకుతుంది. నువ్వు బ్రతికి బయటపడ్డావు, అంతవరకు గొప్ప విషయం. దీనికోసం ఏడుస్తూ కూర్చోకు, ఎవరో ఒకళ్ళని చూసి పెళ్లి చేసుకో అని జరాసంధుడు ఓదార్చాడు. అలా అందరూ ఓదార్చాక కొన్నాళ్ళు అయ్యాక తేరుకున్నాడు. తర్వాత వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఓడిపోయిన వాళ్ళంతా కూడా ఎవరి ఊళ్ళు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ ఒక్కడు మాత్రం ఇంకా కూడా నేను ఒప్పుకోను ఇదంతా. ఎవరు? రుక్మి. వాడికి ఏం జరుగుతుందో తెలియదు, పెళ్లి కూతురు ఇంకా ఏం రాలేదేమో అనుకుంటుంది. ఇక్కడ రణరంగం జరిగింది, వీళ్ళంతా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ ఓడిస్తే ఫ్రెండ్స్ అందరూ పారిపోయి వెళ్ళిపోతున్నారని తెలియదు. అందరూ ఓడించినా పర్వాలేదు, వచ్చాడు, బయటకు వచ్చాడు, ధనుస్సు బాణాలు పట్టుకున్నాడు, కవచం వేసుకున్నాడు, ఒక ప్రతిజ్ఞ చేశాడు. నగరం బయటకు వస్తూ ఒక ప్రతిజ్ఞ చేశాడు, యుద్ధం చేసి యుద్ధంలో కృష్ణుడిని చంపి చెల్లెలు రుక్మిణిని వెనక్కు తీసుకురాకపోతే ఈ కొండిన నగరంలో నేను తిరిగి అడుగు పెట్టానని. పిచ్చివాడు, మళ్ళీ ఎప్పుడు లోపల లేదు, జీవితాంతం బయటే ఉన్నాడు. మళ్ళీ బలరాముని చంపే వరకు లోపలికి వెళ్ళలేదు, ప్రతిజ్ఞ చేశాడు, ఇంకా అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడు ఎక్కడుంటే అక్కడికి నా రథం తీసుకెళ్ళన్నారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్తున్నారు, అంతా అయిపోయింది అనుకోని, మళ్ళీ వస్తున్నారు కదా, వాళ్ళు కూడా కొంచెం మరి వెనక్కి తిరగలేదు. ఇందాక జరాసంధుడు వస్తున్నాడు, వాళ్ళు ఛాలెంజ్ చేస్తుంటే వెనక్కి తిరిగారు యుద్ధం చేయడానికి. వీడు వస్తే పాపం బామ్మరిది కదా, మెల్లగా వస్తే వెనకాల వస్తే పెళ్లికి అందుకుంటాడు ద్వారకలో అనుకున్నాడు. అందులో చంపితే వీడిని పోరాడితే రుక్మిణి బాధపడుతుందేమో అనుకొని వెనక్కి తిరగలేదు. వెళ్తున్నారు. అయితే వీడు ఊరుకోవచ్చు కదా, ఈ గొడ్ల కాపరి వీడి యొక్క తిమ్మిరి నేను మొదలుగడతాను, నా చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాడా, వీడి సంగతి నేను చూస్తాడు. వింటున్నాడు కృష్ణుడు, ఏంట్రా నీ సాహసం ఏంట్రా, ఏ ధైర్యంతో నా చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నావు, మీరంతా గొడ్ల కాపర్లు, అటువంటి వాడికి నా చెల్లెలు అవసరం వచ్చిందా నీకు, నిలబడు అని కృష్ణుడి మీదకి రథం పరిగెత్తిస్తున్నాడు. ఇలాంటి విషయాల్లో కృష్ణుడికి చాలా కోపం ఎక్కువ, ఎవరన్నా ఏమన్నా అంటే అంత తొందరగా సహించాడు. ఇప్పుడు కృష్ణుడి మీద 3 బాణాలు వేశాడు. ఆయనకేమో ఎప్పుడెప్పుడు ద్వారకెళ్ళి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా ఆయన ఎదురు చేస్తున్నాడు. వీడేమో వెనకాల వచ్చి ఇలా చేస్తున్నాడు. సరే, యాదవ కులంలో చెరబుట్టావు, ఒక్క క్షణం నా ఎదురు నిలబడు, హోమాన్నం ఎత్తుకుపోయిన కాకిలాగా నా చెల్లెల్ని దొంగతనంగా ఎత్తుకుపోతున్నావు, దుష్టుడా, మాయావి, కపటంలో నువ్వు ఘనుడివి, కపట యుద్ధంలో ఘనుడు, ఇవాళ నీ కండ కావరం తీర్చేస్తా, నీ బతుకు మీద నీకు ఆశ ఉంటే నా బాణాలు నిన్ను పడగొట్టక ముందే రుక్మిణిని వదిలిపెట్టి నువ్వు పారిపో అని పరుషవాక్యాలు మాట్లాడాడు. ఇక చాలు, ఇప్పుడు దాకా అయింది, ఇక బామ్మద్దలు ఏం లేదు. వెనక్కు తిరిగాడు, రథం వెనక్కు తిప్పి ఈయన బాణాలు వేశాడు. రుక్మి చేతి ధనస్సు ముక్కలు చేశాడు, వరుస పెట్టి 6 బాణాలు వేశాడు. 4 గుర్రాలనే వాడి రుక్మి యొక్క రథానికి కూడా 4 బాణాలతో 4 గుర్రాల మీద 8 బాణాలు వేశాడు. 2 బాణాలు వేసి సారథిని చంపాడు, 3 బాణాలు వేసి ధ్వజం ఇరక్కొట్టాడు. ఇవన్నీ చూస్తే భయం వేసి వెళ్ళిపోతాడు అని వాడు ఇంకో ధనస్సు తీసుకున్నాడు. కృష్ణుడు 5 బాణాలతోటి దాన్ని కూడా విరక్కొట్టాడు. ఒక్కో దాని మీద ఒక్కో బాణం వేశాడు, 2వ ధనస్సు విరక్కొట్టాడు, 3వ ధనస్సు తీసుకున్నాడు, అది పట్టుకుంటే కృష్ణ అది కూడా నరికేశాడు. అప్పుడు కూడా వీడు పారిపోతే నేను వెళ్ళి పెళ్లి చేసుకుంటాను, వీడిని చంపితే రుక్మిణి ఏడుస్తూ ఉంటుంది. ఈ పెళ్లి సీన్లో ఏడుపు సీన్ ఆయనకి ఇష్టం లేదు, ఆయన వెయిట్ చేస్తున్నాడు. లేదు, వాడు ఇంకో తీసుకున్నాడు, పరిగె తీసుకున్నాడు, దాన్ని కొట్టి పారేశాడు. తర్వాత వర్టిసం అని ఇంకో ఆయుధం తీసుకున్నాడు, దాన్ని నరికి పారేశాడు. కృష్ణుడు శూలం తీసుకున్నాడు, ముక్కలు చేశాడు, కత్తి ఢాలు తీసుకున్నాడు, తునకలు చేశాడు. తర్వాత శక్తి అనే ఆయుధం తీసుకున్నాడు, దాన్ని ఎగరగొట్టాడు. తోవారం తీసుకున్నాడు, దాన్ని పగలగొట్టాడు. ఇలా ఎన్ని ఆయుధాలు తీసుకున్నా అన్ని తుక్కులాగా కొట్టి పారేశాడు. ఈయన నిలువున మండిపోతున్నాడు. రుక్మి ఒక కత్తి పట్టుకున్నాడు, కత్తి పట్టుకొని రథం నుంచి దూకాడు. కత్తి డాలు పట్టుకొని ఆ కృష్ణుడు కూడా దూకాడు. ఇద్దరు కూడా యుద్ధం చేసిన రుక్మిణికి అర్థమైపోయింది, అన్న ఇక బతకడు. ఆవిడ కూడా రథం దిగి కాళ్ళు పట్టుకుంది. చూడండి,
ఇంకా పెళ్ళి అవ్వలేదు. అమ్మాయి ఒకటే ఒక కోరిక కోరుతోంది. ఏమంటున్నామా? ఓ యోగేశ్వర జగత్పతి మహాభుజ, అన్నను రక్షించు, నా అన్నను రక్షించు. వాడేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఈ అమ్మాయి ఏమో వాడిని చంపొద్దు అంటుంది. ఏదో ఒకటి చేయాలి, చంపినట్టు ఉండాలి, చంపకుండా ఉండాలి. పట్టుకున్నాడు వాడిని, ఏడుస్తోంది, కన్నీళ్ళు వరదలు గారుతున్నాయి, ఆ మెడలో హారాలని జారిపోతున్నాయి. జాలిగా పాదాలు పట్టేసుకుంది చంపొద్దని. సరే అభిప్రాయం మార్చుకున్నాడు. వాడికేమో రోషం చల్లారలేదు. ఉత్తరయం తీసి కృష్ణుడు చేతులు వెనక్కి విడిచికట్టాడు. తర్వాత గడ్డము, మీసాలు, తల అక్కడక్కడ, మొత్తం కాకుండా అక్కడక్కడ గొరికేశాడు. అలా చేసి వాడికి అవమానం చేశాడు. ఇక ఇంతలో యాదవుల సేన ఇంత క్రితం దగ్గర 100 అక్షోహిణుల సేనను వాళ్ళు జయించారు. ఇప్పుడు ఈ ఒక్క అక్షోహిణి సైన్యంతోనే వచ్చాడు రుక్మిణి. అవలీలగా వాళ్ళని చిందరవందర చేసి పెట్టారు. ఇంతలో బలరాముడు వచ్చాడు. కొద్ది పెద్ద మనిషిలా ఉండాలి కదా మధ్యవర్తి. ఈ అమ్మాయి ఏడుస్తోంది, ఈయనేమో ఆయన్ని అవమానించాడు. అవమానిస్తే ఈవిడికి కూడా కొంచెం అవమానం కలిగింది. ఎవరైనా ఎంత మంచి భార్య అయినా కానీ పుట్టింటి వాళ్ళని ఏమంటే రోషం వస్తుంది, బాధ కలుగుతుంది. ఈ అమ్మాయికి బాధ కలిగితే ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనతో సరిగ్గా ఉంటుందో లేదో, వీన్ని కృష్ణుడికి ఏమన్నా చెప్తే కృష్ణుడికి ఏమన్నా ఉంటుందో, ఒక మధ్యవర్తిలా ఉండాలి. కొన్ని మాటలు చెప్తున్నాడు. ముందు కృష్ణుడితో చెప్తున్నాడు, ఇలా గడ్డము మీసాలు తీసేసి ఇలా చేయడం బాగాలేదు, ఇలా అవమానించడం, చంపేయడం రెండు కూడా ఒకటే, ఇట్లా చేయకూడదు నువ్వు అని చెప్తున్నాడు. మళ్ళీ రుక్మిణితో చూసి చెప్తున్నాడు, ఇట్లా మీ అన్నను అవమానించామని నువ్వేం అనుకోకమ్మా, సుఖమైన దుఃఖమైన ఎవరి కర్మ వాళ్ళది, వాడి కర్మ వాడిది, వాడు అట్లా చేసుకున్నాడు కాబట్టి వాడికి అట్లా అయింది. మళ్ళీ కృష్ణుడితో చెప్తున్నాడు, చంపదగిన తప్పు చేసినా కానీ బంధువు అనేవాడిని చంపకూడదు, చంపకు వీడిని చెప్పు, ఈ అపరాధంతో ఇప్పటికే చచ్చాడు వీడిని, ఇంకా వీడిని చంపకు, నువ్వు వదిలే అంటున్నాడు. మళ్ళీ ఏమిటితో అంటున్నాడు, చూడమ్మా క్షత్రియ ధర్మం ఎలా ఉంటుందంటే ఎవరైనా ఛాలెంజ్ చేసినా వాళ్ళని చంపాలి, అన్నదమ్ములే అయినా కూడా ఒకరినొకరు చంపుకుంటారు. ఎందుకంటే ఈ క్షత్రియ ధర్మం బ్రహ్మ తయారు చేశాడు, మనం తయారు చేయలేదు ఈ ధర్మాన్ని. ఈ ధర్మం చాలా ఘోరమైన ధర్మం. మళ్ళీ తిరిగి ఏమి చెప్తున్నాడు, ఇద్దరు కృష్ణుడు చెప్తున్నాడు. మళ్ళీ తమ్ముడు కృష్ణుడు చెప్తున్నాడు, చూడు ధనమదం వల్ల కన్ను కాదని, అంటే ధనం కోసం, రాజ్యం కోసం, భూమి కోసం, ఆడదాని కోసం ఇట్లా బంధువులను అవమానించకూడదు, వదిలేసి అని చెప్తున్నాడు. ఈమెతో మళ్ళీ అంటున్నాడు, చూడమ్మా అందరికీ వీడు కీడు తలబెట్టాడు, మేము వీళ్ళని దండించాలనుకుంటే దండిస్తే వీళ్ళ మేలు కోసమే చేస్తున్నాం. ఇప్పుడు ఈయన ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇది చెడ్డ అనుకోవద్దు, ఇలా అనుకుంటే అది నీది కూడా తప్పే అవుతుంది. భగవంతుడి మాయలో మోహితమై దేహమే ఆత్మ అనేటువంటి వాళ్ళు భావిస్తూ ఉంటారు వీళ్లకు అని కొంచెం ఫిలాసఫీ చెప్తున్నాడు, ఏడవకు అని. ఆ తర్వాత రుక్మిణిలా ఓదార్చి రుక్మిణిని కృష్ణుణ్ణి తీసుకువెళ్ళిపోయారు. ఆవిడ కూడా విచారం విడిచిపెట్టింది. ఈ రుక్మి ప్రతాపం కూడా చల్లారింది. కానీ ఆయన ప్రాణంతో వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఈ అవమానం ఆయన గుండెల్లో అలా ఉండిపోయింది. కానీ తన ప్రతిజ్ఞ మాత్రం వదలలేదు, లోపలికి వెళ్ళను, బయటే ఉంటాను, జీవితాంతం ఇక్కడే ఉంటానని అక్కడే ఒక ఊరు నిర్మించుకున్నాడు. ఇంకా అక్కడే ఉంటున్నాడు. వీళ్ళందరినీ తీసుకొని రుక్మిణిని తీసుకొని ద్వారక వచ్చాడు కృష్ణుడు. అక్కడ యాక్చువల్ సీన్ అక్కడ జరుగుతుంది. వాళ్ళు ముందే కృష్ణుడు వస్తున్నాడు, రుక్మిణి తీసుకొస్తున్నాడు. ఇది ఫస్ట్ మ్యారేజ్ కృష్ణుడికి. ఆ తర్వాత 16,107 మందిని చేసుకున్నాడు. కానీ ఇది మొదటి మ్యారేజ్ కృష్ణుడు కాబట్టి ద్వారకా నగరం అంతా కూడా వైభవంగా అలంకరించారు. అందరు కూడా ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరు మణికుండలాలు పెట్టుకున్నారు, కొత్త బట్టలు కట్టుకున్నారు. వీళ్ళందరికీ కానుకలు ఇవ్వడానికి అనేక వస్త్రాలు తీసుకొచ్చారు. ద్వారక మొత్తం కూడా కలియుగ వైకుంఠంలాగా అయిపోయింది. అపురూపంగా అలంకరించారట, రంగురంగుల జెండాలు కట్టారట, విచిత్రమైన పూలదండలు వేలాడదీశారు, రత్న తోరణాలు కట్టారు. ప్రతి గుమ్మంలో కూడా పూర్ణ కుంభాలు పెట్టారు, మంగళ ద్రవ్యాలు, అగరు దీపాలు, దీపమాలికలు మొత్తం పెట్టారు. ఇంతలోకే అందరు రాజులకు శుభలేఖలు పంపించారు. మళ్ళీ ఇట్లా కాదు, అందరు రావాలి, అందరు చూడాలి ఏం జరుగుతుందో ఇక్కడ అని అందరిని పిలుచుకొచ్చారు. మళ్ళీ వీళ్ళు కొంతమంది రాలేదు కానీ స్కిప్ చేశారు, కొంచెం హర్ట్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళంతా వచ్చారు. వాళ్ళందరూ చూస్తుంటే ద్వారకా నగరం ఎలా ఉందంటే ఎక్కడి నుంచి రాజులు వచ్చారు కదా, వాళ్ళందరూ ఏనుగుల మీద తీసుకొచ్చారు. మదపుటి ఏనుగులు, ఏనుగు మదద్వారలు అని వస్తాయి కదా, మదగజం అంటారు. వాటితోటి ఆ రాజవీధుల్లో కళ్ళాప పెట్టినట్టు అయిందట. మామూలుగా ఆవు పేడ కలిపి కళ్ళాప చల్లుతారట. అన్ని ఏనుగులు వచ్చాయి ద్వారకకు. అట్లా జరుగుతుంది. ఇంటింటే గుమ్మాల్లో అరటి చెట్లు, పోక చెట్లు పెట్టారు. కురు, సృంజయ, కేకయ, విదర్భ, యాదవ, కుంతి వంశాల బంధువులందరితోటి ద్వారకాపురి కలకలలాడుతోంది. ఎక్కడ చూస్తే అక్కడ
రుక్మిణీ హరణం కథ పాటలుగా పాడుకుంటున్నారు జనాలు. అది విని రాజులు రాజకన్యలు వాళ్ళందరూ విస్తుపోయారు. ఏం పాడుతున్నారంటే, శ్రీలక్ష్మి అవతారమే ఈ రుక్మిణి, శ్రీమన్నారాయణ స్వరూపమే ఈ కృష్ణుడు, ఈ విధంగా రుక్మిణీ హరణం జరిగింది అని ఈ కథను వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇందులో ఒక చోట మధ్యలో రుక్మిణీదేవి కృష్ణుడికి రాసిన సందేశంలో ఈవిడ కృష్ణుడి గురించి తలుచుకుంటూ ఇలా చెప్తోంది. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమీక్షింప కన్నుల కకిలార్ధలాభంబు గలుగుచుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు బొందగలుగు, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు, నట్టి నీయందు నా చిత్తమనవరతము నచ్చియున్నది నీ ఆననానలేదు, కరుణ జూడుము కంసారి కల విధారి శ్రీయుతాకార మానినీ చిత్తచోర. ఓ మానినీ చిత్తచోర, ఓ కంసాంతక, ప్రశస్తములైన నీ గుణాలు చెవులబడితే చాలు శరీర తాపాలన్నీ తగ్గిపోతాయి. ఓ కళ్యాణ స్వరూప, మంగళకరమైన నీ స్వరూపం తిలకిస్తే చాలు కళ్ళకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. దుష్టులను సంహరించేవాడా, నిరంతరం నీ పాద సేవ చేస్తే చాలు లోకంలో మహోన్నతి పొందవచ్చు. మానవతుల మనస్సులు హరించువాడా, నిరంతరం నీ దివ్యనామం సంస్మరిస్తే చాలు బంధాలన్నీ పటాపంచలవుతాయి. నీ మహిమ ఎక్కడ, నేనెక్కడ, నా హృదయం నీ యందు లగ్నమైంది. నన్ను కరుణతో కటాక్షించు, నన్ను పరిగ్రహించు, నన్ను అనుగ్రహించు, నన్ను పరిణయమాడు, నన్ను దీవించు అని రుక్మిణి కృష్ణుణ్ణి ప్రార్థించింది. హరే కృష్ణ.